సిటీలో చిత్తడి చిత్తడే, భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం, భారీ వర్షంతో తల్లడిల్లిన హైదరాబాద్. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్, వరద నీటిలో వాహనదారులు ఇబ్బందులు, కృష్ణానగర్ లో కొట్టుకుపోయిన వాహనాలు, జలమయమైన పలు లోతట్టు ప్రాంతాలు. మరో 2 రోజులు రాష్ట్రంలో భారీ వర్షం. ఎంత దుర్మార్గం అంటే నాయకులు సిగ్గుపడాలా ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు రోడ్లు. ఇప్పుడు ఈజీగా రాయడానికి చదవడానికి మనకి ఈజీ ఉంటుంది. సిటీలో చిత్తడి చిత్తడే అని, భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం అని. కానీ అక్కడ ప్రయాణించే ప్రయాణికుల పరిస్థితి చూడాలి. అక్కడ మ్యాన్హోల్ ఉంటుంది, దాని మీద మూతుండదు, అక్కడ పడిపోతుంది కథ. మనం 3 చనిపోయారు వరదలో కొట్టుకుపోయి ఇలాంటి వాటికి. ఒక ఆయన ఒక ఫ్యామిలీని వేసుకొని వస్తుంటారు, ఆడ గుంటుంటది, మ్యాన్హోల్ ఉంటుంది, ఆడ మూత పెట్టి ఉండదు, కింద పడతారు, గాయాలు అయితే అవి ఎవరికి కనబడవు. ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. ఇంకా పెద్ద ఎత్తున చెయ్యో కాలు ఎరిగిందంటే వాని కుటుంబం ఆగదు. ఇక ఈ పాపం ఎవరికి? కనీసం రోడ్ల మీద పడితే అట్లా నీళ్లు నిలవకుండా వెళ్ళిపోయే డ్రైనేజ్ సిస్టాన్ని చేయలేని ప్రభుత్వాలు ఎందుకు? హైదరాబాద్ను విశ్వనగరంగా ప్రపంచం మొత్తం హైదరాబాద్కి వెళ్ళి చూస్తుంది. ఇప్పుడు చూస్తుంది హైదరాబాద్కి వెళ్ళి ప్రపంచం మొత్తం మునిగిపోతుంది అని. 2019, 2020 దుర్మార్గం. గొంతు లోతులు కూర్చున్న ఇళ్లకు నీళ్లు ఎందుకు మరి పరిపాలిస్తుర్రా మీరు? గాడిద పనులు దొంగతుర్రా ఆ నాయకులు? దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టే ఉంది మీ పరిస్థితి. మీరు పరిపాలనలో ఉంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం ఇదే దౌర్భాగ్యం పాల్పడ్డది. మరి దాని మీద చర్యలు తీసుకోరు. మూసి ప్రక్షాళన, కాళేశ్వరం, మన్ను మష్నాకులు కాదు, ఈ హైదరాబాద్ ను బాగు చేయరు. ఫస్ట్ వర్షాకాలంలో చచ్చిపోతున్నాయి కుటుంబాలు, పేద కుటుంబాలు. వీళ్ళేంది పొట్టకూటి కోసం పొద్దున్నాక ఎక్కడొక్కడ ఉద్యోగమో పనో వాళ్ళకి వచ్చిన పని చేసుకొని బతికేటోళ్ళు నైట్ ఇంటికి పోదామంటే ఇది పరిస్థితి. అక్కడ గుంటుంటే వాడి కింద పడతాడు, యాక్సిడెంట్ అవుతుంది, కాలో చేరుతుంది, వాడి ఫ్యామిలీ కొలాప్స్. అట్లా కొన్ని వందల మంది జీవితాలు రోజు మారిపోతున్నాయి హైదరాబాద్. అధికారులు, నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఏసీ గదులలో కూర్చొని ఇలాంటి ముచ్చట్లు చెప్పడానికి పనికి వస్తుంది. ఏ హైదరాబాద్? మీ బండ మీద హైదరాబాద్. అక్కడ బతుకుదేరు కోసం అక్కడికి పోయి చచ్చిపోతారు జనాలు. విశ్వం అంతా చూస్తుందా? చూస్తుంది. గుండాలను చూస్తుంది, నిండిపోయిన హైదరాబాద్ చూస్తుంది. నిజాం ఎప్పుడో నిజాంకు వ్యతిరేకంగా విమోచన దినోత్సవాలు అన్ని జరుపుకున్నాం. వాడేసిన డ్రైనేజ్ సిస్టంలో బతుకుతున్నాం. సిగ్గుపడాలి. దాన్ని మార్చుకోవద్దా? చర్యలు తీసుకోవద్దా దానిపై? రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కే లేదు, ఏ ప్రభుత్వానికి కూడా. మీ డ్రైనేజీ సిస్టమ్ బాగు చేసేంత వరకు, అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ బాగు చేసేంత వరకు హైదరాబాద్ గురించి గొప్పలు చెప్పుకోవడం మానేరి. ఏం హైదరాబాద్? 10 మంది పారిశ్రామికవేత్తలు బిర్రో సంపాదిస్తే హైదరాబాద్ డెవలప్ అయినట్ట? కోట్ల మంది పేదలు బతుకుతారు హైదరాబాద్లో డైలీ వేజెస్ కు. వాళ్ళు ఇలాంటి 2 వీలర్స్, కార్లో వచ్చేటోడు ఎట్లయినా పోతాడు, ఈ 2 వీలర్ మీద పోయేటుందే సమస్య. వాళ్ళని బాగు చేయండి ఫస్ట్. ఉక్కపోత, కుండపోత, హైదరాబాద్ ను ముంచెత్తిన వాన, వరద కొట్టుకపోయిన వాహనాలు, ముంపు ప్రాంతాల్లో హైడ్రా, GHMC. ఇట్లుంది పరిస్థితి. ఇది హైదరాబాద్, విశ్వనగరం. విశ్వమంతా ఒక్కసారి ఉలిక్కి పడి చూస్తున్న నగరం ఇది. అసలు 2 కళ్ళు సరిపోవట్లే హైదరాబాద్ అభివృద్ధిని, హైదరాబాద్ తేజస్సును, మహోన్నతమైన హైదరాబాద్ సంస్థానాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లే ప్రపంచానికి. ఎక్కడ విశ్వనగరం చూడండి ఎట్లా కొట్టుకోపోతున్నాయి. అసలు కార్లే పడవలైన వేళ. హైదరాబాద్ సముద్రం తెచ్చి పడేసారు అటు ఇటు. ఫైనల్ గా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ చెప్తాడు హైదరాబాద్ సముద్రాన్ని చేస్తాను. ఆయన వల్ల రాలే, వీళ్ళ వల్ల అయింది. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఒక నిజాం పోయిన కాంచెలు వచ్చిన ప్రతి ప్రభుత్వం పాపం ఇది. ఈ ప్రభుత్వాలన్నీ కలిసి హైదరాబాద్ సముద్రాన్ని తెచ్చినాయి ఎట్టకేలకు. ఫైనల్ గా ఈ ఘనత వీళ్ళకే దక్కింది, ఈ ప్రభుత్వాలకే దక్కింది. సినిమాలో కూడా సాధ్యం కాలేదు, VFX లో కూడా సాధ్యం కాలేదు హైదరాబాద్ కు సముద్రాన్ని తేవడం. హామీ ఇచ్చింది కదా అని. కానీ ఈ నాయకులు హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకి, హైదరాబాద్ సముద్రాన్ని తెచ్చి పడేశారు కొన్ని సంవత్సరాల్లోనే.